Hello guys, namaste andarki. Welcome back to our channel. So I just back from night shift in the morning. So I was sleep. నేను ఇప్పుడే లేచిన. ప్రజెంట్ వచ్చేసి అయితే టైం 1 అవుతుంది. సో నేను ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయితే జిమ్ కి వచ్చేసిన. సో నేను ఇన్స్టాగ్రామ్ లో నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు. ఎట్లా అంటే అన్న నా దగ్గర జిమ్ చేయడానికి డబ్బులు లేవు, నేను నార్మల్ గా వర్కౌట్స్ చేసుకోవాలంటే ఎలా, హోమ్ వర్కౌట్స్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి నన్ను చాలా మంది అడుగుతారు. సో నేనైతే హోమ్ వర్కౌట్స్ ఎలా చేయాలో ఇప్పుడైతే మీ వీడియోతో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే మంచిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇంకా ముందు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలతోనైతే నేను మీ ముందుకు వస్తా. వర్కౌట్స్ చేసుకోవాలనుకుంటే మనకు ఉండాల్సింది మెయిన్ గా కన్సిస్టెన్సీ. సో స్టార్టింగ్ లో మనకు అసలు మాన్యువల్ వర్కౌట్స్ అనేది చేయబుద్ధి కాదు. సో జిమ్ కి వెళ్ళి ఎక్విప్మెంట్స్ తో వర్కౌట్ చేసుడు చాలా మంచి అట్రాక్షన్ మంచి అనిపిస్తుంది, అంటే ఎక్కువ చేయబుద్ధి అవుతుంది. కాకపోతే మాన్యువల్ వర్కౌట్స్ అయితే మనకు అసలే చేయబుద్ధి కాదు. స్టార్టింగ్ స్టేజ్ లో ఏంటంటే మాన్యువల్ వర్కౌట్ చేసేటప్పుడు అసలు బాడీ పెయిన్స్ అనేవి బాగుంటాయి 2-3 డేస్ దాకా. ఒక 10 డేస్ దాకా ఎన్ని బాడీ పెయిన్స్ ఉన్నా ఏమున్నా మంచిగా ఫుడ్ ప్రాపర్ గా తినుకుంటా మనమైతే వర్కౌట్ చేస్తే 11వ రోజు ఆటోమేటిక్ గా మనం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మనకు ఇప్పుడు ఒక 3 టైమ్స్ ఫుడ్ తీసుకోవాలనుకున్నాం అనుకో, సో ఆ ఫుడ్ లో 1 టైం స్కిప్ అయితే మనకి ఎట్లా ఆకలి అవుతుందో సేమ్ నువ్వు 11వ రోజు జిమ్ చేయకుంటే అట్లనే నీకు అనిపిస్తుంది చేయాలని. సో అప్పర్ బాడీ వర్కౌట్స్ అయితే నేనైతే చేస్తున్నా. సో ఇందులో వచ్చేసి 5 ఏరియాస్ ఉంటుంటాయి. ఒకటి ఏంటంటే నార్మల్ పుషప్స్ అండ్ ట్రయాంగిల్ పుషప్స్, అప్పర్ పుషప్, లోయర్ పుషప్స్ అండ్ వైడ్ పుషప్స్. ఈ ట్రయాంగిల్ పుషప్స్ అనేది ఏంటంటే సెంటర్ చెస్ట్ ని మంచిగా బిల్డ్ చేస్తుంది అన్నమాట. సో నార్మల్ పుషప్స్ అనేటి మన మిడిల్ ఆఫ్ ద చెస్ట్, ఓకే, మొత్తం ఎంటైర్ చెస్ట్ ని మంచిగా ఎఫెక్ట్ చేసి మంచిగా పంప్ ఇస్తాయి అన్నమాట. లోయర్ అంటే ఇట్లా కాళ్ళు పైన పెట్టి చేతులు కింద పెట్టి పుషప్స్ మంచిగా వెయిట్ అనేది ప్రాపర్ చేసుకోవాలి మనం, ఓకే. సో అప్పర్ పుషప్స్ అంటే కాళ్ళు కింద పెట్టి చేతుల మీద పెట్టి అయితే మనం ప్రాపర్ గా పుషప్స్ చేస్తామంటే వెయిట్ అనేది పంప్ అయి మనకు మంచిగా బాడీ షేప్ అనేది మంచిగా తీసుకొని వస్తుంది. సో వైడ్ పుషప్స్ అంటే ఏంటంటే మన మొత్తం అంటే చేతులు అంటే వైడ్ లో పెట్టేసి వెనుక మన బ్యాక్ ని అయితే ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట అది. సో నేను 1 by 1 నేను ఎట్లా చేయాలో ప్రాపర్ గా అయితే నేను చేసి చూపెడతాను మీకు, ఓకే. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఇంకా ముందు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే మీ ముందు తీసుకొని వస్తా గాయస్. మంచిగా వర్కౌట్ అయితే చేసేద్దాం, లెట్స్ గో. సో గాయస్ ఇప్పుడైతే మనం నార్మల్ పుషప్స్ తోనైతే స్టార్ట్ చేద్దాం. సో నార్మల్ పుషప్స్ ఎట్లా అంటే ఫస్ట్ మన షోల్డర్ కి ఈక్వల్ గా చేతులను అయితే పెట్టుకోవాలి. ఇట్లా బాడీ మొత్తం అప్పర్ చేసి మంచిగా బ్యాలెన్సింగ్ అనేది కంప్లీట్ చెస్ట్ మీద పడేటట్టు మనం అయితే ప్లాన్ చేసుకోవాలి, ఓకే. ఇట్లా నార్మల్ పుషప్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో నేనైతే వచ్చేసి ఈచ్ సెట్ 13 పుషప్స్ అయితే చేస్తా. సో ఇవైతే 3 సెట్స్ చేయండి, అంటే మీకు ఎంత వీలైతే అంత. 13 చేస్తే నెక్స్ట్ 14, తర్వాత 15, ఓకే. 3 టైమ్స్ ఈచ్ పుషప్ చేయాలి. సో నేనైతే ఇది నార్మల్ పుషప్ చేసిన. నెక్స్ట్ మనం పోయేది ఏంటంటే ట్రయాంగిల్ పుషప్స్. సో ట్రయాంగిల్ షేప్ లో పెట్టుకొని మంచిగా చెస్ట్ కరెక్ట్ చెస్ట్ మీద వెయిట్ పడేటట్టు చూసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10, ఓకే. సో 10 పుషప్స్ ఇట్లా చేసుకున్నాక వెయిట్ మాత్రం ప్రాపర్ చేసుకోవాలి. రప్ప కొట్టి ఎనర్జీ లాస్ చేసుకున్నాడు కంటే మంచిగా స్లోగా అంటే మంచిగా సెంటర్ ప్రాపర్ గా వెయిట్ వేసుకుంటే స్లోగా చేస్తే మంచిగా మనకు బాడీ అనేది ప్రాపర్ గా బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ మనం పోయేది ఎందుకంటే లోయర్ చెస్ట్ పుషప్స్. సో ఇదైతే ప్రాపర్ గా గెయిన్ అవుతుంది, ఓకే. సో మనం సేమ్ షోల్డర్ కి సమానంగా చేతులు పెట్టుకొని మంచిగా ప్రాపర్ గా కొట్టాలి. 1 2 3 4 5 6 7 8 9. ఇదైతే లోయర్ చెస్ట్ కోసం అన్నమాట. సో ఇప్పుడు చేసేది ఏంటంటే అప్పర్ చెస్ట్ కోసం. కాళ్ళు మీద పెట్టి చేతులు కింద పెట్టి కొడితే ఇట్ విల్ బికమ్ టు అప్పర్ చెస్ట్ అన్నమాట. సో ఇప్పుడు అది చేద్దాం. షోల్డర్ కి సమానంగా చేతులు పెట్టుకొని ఇట్లా సేమ్ కొట్టాలి. ఇది అప్పర్ చెస్ట్ కోసం అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10, ఓకే. సో ప్రాపర్ గా చెస్ట్ మీద వెయిట్ పడేటట్టు అయితే మనం చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వైడ్ పుషప్స్ చూడదాం. వైడ్ పుషప్స్ వచ్చేసి అయితే మన బ్యాక్ మొత్తం కంప్లీట్ బ్యాక్ ని బిల్డ్ చేస్తుంది. వైడ్ పుషప్స్ కూడా చాలా మంచి. మీరు ఎప్పుడైతే పుషప్ వర్కౌట్ స్టార్ట్ చేస్తారో
సో బ్యాక్ కూడా కంపల్సరీ వేయాలి, ఎందుకంటే బ్యాక్ మంచి అట్రాక్షన్ బిల్డ్ చేస్తుంది మంచిగా బాడీకి. ఓకే, సో ఇట్లా వైడ్ యాంగిల్లో పెట్టుకోవాలి, చేతులు అయితే వైడ్ యాంగిల్లో పెట్టుకొని కొట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా 10 పుషప్స్ అయితే 10 రెప్స్ చేయాలి ఈచ్ సెట్ లో. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క వర్కౌట్ 3 సెట్స్ 10 రెప్స్ అయితే కంప్లీట్ గా కంటిన్యూ చేసుకుంటూనే ఉండాలి. 1 by 1 ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసినా ఏం కాదు, మంచిగా వెయిట్ పడుతుంది. ఓకే, సో నేనైతే 200 టార్గెట్ పెట్టుకున్నా. ఇప్పుడు ఆ 200 కంప్లీట్ చేసి జిమ్ లోకి అయితే పోయి రూమ్ లో బనానా షేక్ చేసుకుని అదే తాగి ఇప్పుడు మళ్ళీ వండుకుంటా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఓకే గైస్, లెట్స్ గో.